మేము ఇంట్లోనే ఉన్నాం. మేము ఇంట్లోకి ఉన్నామా అమ్మ, నేను ఇంట్లోకే ఉన్నా. నేను సార్ వాళ్ళ పాపకు చూసుకుంటా. నేను 10 ఏళ్ళు అయితే సార్ వాళ్ళ పాపకు చూసుకుంటా. అది మా మేడం దీపాలు ముట్టించి కుంకుమ ఇచ్చి పావన్ మేడంకి ఇపో అని ఇచ్చింది. ఇస్తే నేను ఆ పావన్ మేడంకి ఇస్తా అని వచ్చేటాళ్ళకి వాళ్ళు రౌతులు రాజులు అవి ఇవి పట్టుకొని వచ్చిర్రు అన్న. వచ్చి ఆ తెల్ల పంజా డ్రెస్ వేసుకున్నది. వేసుకొని నా ఎంటికలు బట్టి నాకు చిగలేదు కదన్న, గుండు ఉన్నదన్న ఎంటికలు బట్టి గుంజి నన్ను కొట్టొచ్చింది. అయ్యో మేము పనుల్లో మమ్మల్ని ఎందుకు కొడుతున్నాం అమ్మ అని నేను ఇట్లా నెట్టినందుకు ఆయన రౌతులు బట్టి కోడిగుడ్లు పెట్టి టమాటాలు బట్టి కొడతాను, ఎగబడి కొడతాను. మాకు తెలియదు ఇట్లాంటి లొల్లులు ఇట్లాంటి పంచి రాలేదయ్యా. నేను ఇక్కడ ఉన్నా ఇంటి బయట వచ్చేటల్లకే ఇట్లా ఎగబడి కొడుతుండ్రు. మాకు తెలియదు బాంచారు. మా సారు మా మేడం మా పాప నాకు కన్న బిడ్డలాగా ఒక చెల్లెలాగా ఒక తల్లిలాగా చూసుకుంటారు. బట్టలని సొమ్ములని నగలని ఏదంటే అది కొనిస్తారు. మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. మాకు తెలియదు బాంచని వీళ్ళు ఇట్లా ఎగబడి కొడతారని మా ఇంటికి ఎవ్వరు ఇంతవరకు ఈ పంచాయతీలు ఈ లొల్లీలు ఏమీ రాలేదు బాంచని. ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ బాంచని ఇదే ఫస్ట్ మాకు తెలియదు బాంచని. ఇంకా ఏం లేదు బాంచని. మా మేడం కొంచెం జ్వరం వచ్చింది. మా మేడం బయటికి రాలేదు జ్వరం వచ్చిందని. నేను ఇంట్లో నేనే ఉంటా కదా అని దేవుని రూమ్లో పోయి అవి తీసుకొని వచ్చిన అంతే. పావన్ మేడంకి ఇచ్చి నేను పోతానని పోతున్నా. ఆమె వచ్చి నన్ను రౌతులు పట్టుకొని ఈ ఎంటికలు బట్టి గుంజి కొడుతుంది. నేను పనిదాన్ని కూడా పడుతుండ్రు.